గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ రాగి జావా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కాసిన వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి థిక్నెస్ కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. కొంచెం లూజుగా అలా కావాలి అంటే కాస్త వాటర్ ఎక్కువ వేసుకోండి. సో ఈ వాటర్ని కొంచెం బాయిల్ అయ్యే వరకు మరిగించండి. ఈలోపు మనం ఏం చేసుకుందామంటే కొన్ని వాటర్లో డైరెక్ట్గా మనం పౌడర్ వేస్తే అది ఉండలు కడుతుంది అనమాట, హాట్ వాటర్లో వేస్తే. సో మనం ఫస్టే ఈ పౌడర్ని ఆల్రెడీ ఒక బౌల్లో వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని ఆ తర్వాత అందులో యాడ్ చేసుకుందాం. సో యాక్చువల్లీ ఇది కొంచెం పౌడర్ చాలన్నమాట, ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 2 స్పూన్స్. అలానే అది చాలా హెవీ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉండలు కట్టకుండా మంచిగా ఈవెన్గా కలుపుకోండి. సో ఇలా కలుపుకొని ఉంచుకోండి. చూడండి వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. మీ దగ్గర బెల్లం ఉంటే మీరు బెల్లం వేసుకోండి, అది కూడా చాలా హెల్దీ అనమాట. బెల్లం కానీ బెల్లం పౌడర్ కానీ అలా, అది ఇప్పుడు కాదు, కొంచెం బెల్లం కావాలంటే దాన్ని తర్వాత వేసుకోవాలి. ఆ పౌడర్ వేసాక ఫస్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. తగ్గిపడా సాల్ట్ వేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, వాటర్ అంతా మరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం అది యాడ్ చేసుకుందాం. సో ఇది హై ఫ్లేమ్లో అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక ఇలా కలిపి మూత పెట్టకండి, పొంగొస్తుంది. సో ఇలా కలిపి దాన్ని అలా పక్కన పెట్టుకోండి. ఇది కొంచెం టైం పట్టింది ఉడకడానికి, అది మొత్తం ఈవెన్గా ఉడికిపోనివ్వండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది కాస్త థిక్నెస్కి వస్తుంది. ఇలా వాటరీగా కాకుండా కొంచెం నాట్ కంప్లీట్గా జెల్లా కాదు కానీ కొంచెం ఇలా లైట్గా జెల్ టైపే అనుకోండి. కొంచెం ఇలా థిక్నెస్కి వస్తే ఉడికిపోయినట్టే. దీన్ని ఇంకా ఆఫ్ చేసుకొని తాగేయండి. కానీ ఫ్రెండ్స్, వెంటనే తాగేయకండి అగడు పడ్డట్టు, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది అండ్ కొంచెం టైం పడుతుంది చల్లారడానికి. చల్లారి పెట్టుకొని నెమ్మదిగా తాగండి. ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బలం, చాలా బలం. సో అందరూ తాగండి, అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.